సార్వత్రిక ఎన్నికల్లో కాసేపట్లో మొదటి ఘట్టం పూర్తి కానుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పరిసమాప్తం కానుంది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు కలెక్టరేట్లకు తరలివచ్చారు. వరంగల్ తెరాస ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు. ఢిల్లీలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పార్లమెంటు సీట్లతోటి తెలంగాణ ఎట్లొస్తుందని, కానీ 2 పార్లమెంటు సీట్లతోటే తెలంగాణ సాధించాడు. ఇలా 16 సీట్లు చేతిలో పెడితే ఢిల్లీలో చక్రం తిప్పే నాయకుడిగా మన కేసీఆర్ గారు తయారవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు ఢిల్లీలో పెద్ద పీఠం రాబోతున్నది. ఇన్ని రోజులు ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళు కూడా చంద్రబాబు గారు నేను చక్రం తిప్పినా అని ఆ రోజు చెప్పారు. ఆయన చక్రం తిప్పి ఏం తెచ్చింది ఏం లేదు. కానీ ఈ రోజు ఈయనే చక్రం తిప్పుతాడు. ఢిల్లీ పీఠం మీద కూడా ఈయన కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా 16 సీట్లు కూడా బహుమతిగా ఇవ్వాలనేదే మా విజ్ఞప్తి. కేంద్రంలో ఉన్న పరిస్థితిని చూస్తే ఈరోజు కాంగ్రెస్కు కానీ బీజేపీకే కానీ పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. గౌరవనీయులైన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కంపల్సరీ మన 16కు 16 గెలిస్తేనే నిజంగా మన తెలంగాణ బాగుపడుతుంది. అదేవిధంగా మన దేశం కూడా బాగుపడుతుందని నేను కోరుకుంటున్నా. ఖమ్మం లోక్సభ తెరాస అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున నామా సోదరుడు కృష్ణయ్య, స్వర్ణకుమారి కలెక్టరేట్లో నామపత్రం దాఖలు చేశారు. అంతకుముందు నామా నాగేశ్వరరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలు పూర్తి చేశారు. సికింద్రాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. నానమ్మ లలిత తల్లిదండ్రులు శ్రీనివాస్ యాదవ్, సువర్ణ ఆశీర్వాదం తీసుకున్న సాయికిరణ్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం నుంచి ప్రదర్శనగా వెళ్లారు. మల్కాజ్గిరి పార్లమెంటు తెరాస అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. బోయిన్పల్లి సౌజన్య కాలనీలోని తన ఇంటి నుంచి నామపత్రాలతో రాజశేఖర్ రెడ్డి ప్రదర్శనగా బయలుదేరారు. ఆయనతో పాటు మంత్రి మల్లారెడ్డి తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరవనున్నారు. పెద్దపల్లి తెరాస ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతకాని నామినేషన్ వేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్యలు ఆయన వెంట వెళ్లారు. కాంగ్రెస్ హయాంలో నిజాం షుగర్స్ ని కాపాడుకుంటూ వచ్చానని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. తన నామినేషన్ పత్రాలను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో సంతకాలు చేసి స్థానిక చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి కూతురు స్థానిక ఎంపీ కవిత గారు మాట్లాడుతూ 2014లో 100 రోజులలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటాం, ఒకవేళ స్వాధీనం చేసుకోకపోతే మళ్లీ వచ్చి నేను ఓట్లు కూడా అడగనని చెప్పినది. మరి ఇప్పుడు బోధన్ బిడ్డలకు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు? 5 సంవత్సరాల మీ కాలంలో ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణలో వేలాది కోట్లు, మీరు 1,07,000 కోట్లు ఖర్చు పెడుతూ రీడిజైన్ కింద డబ్బులు సంపాదించుకున్న తరుణంలో తీపి మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి వచ్చి చేదు మాత్రం ఇక్కడ కార్మికులకి, రైతులకి పంచుతూ 295 కోట్లు దాంట్లో ప్రభుత్వ పరంగా చెల్లించాల్సింది 50%. అది స్వాధీనం చేసుకోకుండా కార్మికులకు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం పరంగా కావాల్సిన ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఆంధ్రాకు సంబంధించిన ప్రైవేట్ పరంగా ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది. దీనికి జవాబు చెప్పాల్సింది కవిత గారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించి రేపు నామపత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 తుది గడువు. పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా రైతులు నామినేషన్ల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన ఎర్రజొన్న, పసుపు రైతులు ఇప్పటికే 50 వరకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు చివరి రోజు అయినందున పెద్ద సంఖ్యలో నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బారులు తీరారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని కోరుతూ చెరకు రైతులు సైతం నామినేషన్లు వేసేందుకు తరలివస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న తెరాస నేతలు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు అంతా ఈ రోడ్డు మీద పడ్డ కారణము నువ్వే
రైతులు ఇంత గోడుగా వినిపిస్తే సుఖ నీకు చెవుకెక్కలేదు. జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి 2 కాన్స్టిట్యూషన్లు మరీ ముక్కు తిప్పలు పెట్టి ఊర్ల పూట తిరుగుతుండ్రు. ఎందుకు తిరుగుతుండ్రు? ఇవాళ నామినేషన్లు పడుతున్నాయి, రైతులు యాదికత్తుండ్రు. 20 రోజులు రోడ్ల మీద అంటే యాదికి రాలేదు. మా భార్యలు మేము గొలగొల వేడినాం. ఇవాళ 1600కు తెచ్చిన కారణం మీరే. జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కవిత. బస్ బోర్డు ఏర్పాటు చేయకుండా 4000 ఉన్నటువంటి ధర 10,000 రాకుండా ఓట్లు అడగని చెప్పారు. మరి ఇప్పుడు 10,000 ధర ఎక్కడికి వచ్చిందండి? కేంద్ర ప్రభుత్వం బోర్డు అంటున్నారు. మీరు రాష్ట్ర స్థాయిలో బోనస్ ఇవ్వచ్చు కదా, మీరెందుకు మాట్లాడలేదు? రాష్ట్ర స్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోపోతున్నారు? కాబట్టి ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా కేవలం నామినేషన్ల నుంచి విత్డ్రా చేయించడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి కాదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో జరిపిస్తా అని చెప్పినటువంటి మన కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు, మా నిజామాబాద్ ఎంపీ గారు అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. ఇవాళ చెరుకు రైతులము, మరి ఎర్రజొన్న రైతులము, పసుపు రైతులము మూకుమ్మడిగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా మేము పార్లమెంట్ లోక్సభ స్థానానికి మరి వాళ్ళ నామినేషన్లు వేయడానికి అధిక సంఖ్యలో రావడం జరిగింది.